ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా! ఈ ఎలక్షన్‌లో మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా? లేకపోతే కాంగ్రెసా, బీజేపీ ఏది రావాలనుకుంటున్నారు? ఇది ప్రభుత్వంలో అయితే హైదరాబాద్‌లో టీఆర్ఎస్ఏ రావాలి. కొన్ని పనులైతే బాగానే జరుగుతున్నాయి హైదరాబాద్‌లో. రోడ్లు పని గానీ, నీళ్ళు గానీ దాన్ని బట్టి మంచిగా అయితే వర్క్ అయితే బాగా నడుస్తుంది. గచ్చిబౌలి ఎట్లుంది? గచ్చిబౌలి హైటెక్ సిటీ. అయితే ఔటర్ రింగ్ రోడ్ బాగా చేపిచ్చిరన్న. పిల్లర్లు అవి ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా కట్టించిర్రు కదా బాగా. మంచి డెవలప్‌మెంట్ అయింది. ఆ ఏరియాలో అయితే డెవలప్‌మెంట్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయటికి వెళ్తుంది కదా! ఆ రోడ్ మొత్తం ఇరుకుతుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది అవుతలేదు. అక్కడ కూడా బాగానే ఉంది. హైటెక్ సిటీలో టవర్ బ్రిడ్జ్ అవి బాగా కట్టిర్రు. షాదీ ముబారక్ గానీ ఆ! ఇవన్నీ. ఆ షాదీ ముబారక్ స్కీమ్ అయితే కొన్నోళ్ళు గరీబోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే బాగా ఇబ్బంది లేకుండా వాళ్ళేమో కట్టి ఇచ్చి ఇవ్వచ్చు కదా ఫ్యామిలీకి. ఏదైనా ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి డబ్బుల గురించి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. కొన్ని డబ్బులేసి మళ్ళీ పిల్లలకి పెళ్లి చేసి పంపిస్తారు అట్లా. అది ఉంటది. అంటే మొత్తానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది. మళ్ళా టీఆర్ఎస్ వస్తేనే బాగుంటదంటున్నారు. టీఆర్ఎస్ వస్తే హైదరాబాద్‌కి డెవలప్‌మెంట్ బాగా అయితుంది కదా! అందువల్ల వస్తే మంచిదే. కేటీఆర్ సార్ బాగా చేస్తారు. హెల్ప్‌ఫుల్ చేస్తుంది. డెవలప్‌మెంట్ చేస్తుండు. డబుల్ బెడ్‌రూమ్ అది అని పెడుతుర్రు కదా! డెవలప్‌మెంట్ అయితది. హైదరాబాద్‌కి అయితే డెవలప్ చేసి పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా! అవును. మరి ఈ ఎలక్షన్‌లో ఊపు ఏది ఉంటది? మన టీఆర్ఎసేనా? బీజేపీ? టీఆర్ఎస్ వస్తది ఖచ్చితంగా. టీఆర్ఎస్ ఎందుకు వస్తదని ఏం చెప్తారు? ఆయన చేసే పథకాలు, స్కీములు అన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందరూ లబ్ధి పొందుతుర్రు. రైతులు గానీ అందరూ ఏ వృత్తిపరంగా ఏ శాఖ వాళ్ళు బాగానే లబ్ధి పొందుతుర్రు. అందరికీ ఆయన పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు అన్ని స్కీములు పెట్టిండు కేసీఆర్. ఆయన వల్ల చాలామంది లాభపడ్డారు కాబట్టి ఆయన ఖచ్చితంగా మూడో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆయనదే. కాకపోతే ఒకటి, నేను ఆటో డ్రైవర్ని, ఆటో ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఆటో రేట్లు అనేది కొద్దిగా మాకు ఓలా ఊబర్ వల్ల చాలా డౌన్ అయిపోయి మాకు బతకలేని పరిస్థితి వచ్చింది. అదొకటి ఓలా ఊబర్ ర్యాపిడో ఇవి కొద్దిగా అది బంద్ చేస్తే బాగుంటుంది. కాకపోతే అంటే లేదంటే అవి రేట్లు కొద్దిగా పెంచాలి దాంట్లో. ఇప్పుడు 11 రూపాయలు వస్తుంది కిలోమీటర్కి. అట్లా కాకుండా 25 రూపాయలు 30 రూపాయలు చేసినా అనుకో కిలోమీటర్కి, మాకు లాభం ఉంటుంది. లేదంటే ఇంకా దానివల్ల మేము లాస్ అయిపోతున్నాం ఆటో డ్రైవర్లు. ఇప్పుడు కేసీఆర్ కొడుకుని కేటీఆర్ గారిని సీఎం చేస్తా అంటాడు. ఎట్లా ఉంటుంది? కేసీఆర్ ఉండాలా? కొడుకున్నా పర్లేదు. కొడుకు అద్భుతంగా చేస్తాడు ఇంకా. కేటీఆర్ ఇంకా అద్భుతంగా, ఆయన టాలెంట్, ఆయన వాపు విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన నిర్ణయాలు కూడా కఠినంగా బాగుంటాయి. కేటీఆర్ సీఎం కావాలని కూడా కోరుకుంటున్నాము. కాకపోతే అంటే మా ఆటో వాళ్ళ గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని దీని మీద ఏదైనా ఐటీ శాఖ మంత్రి ఆయన కే కే తారక రామారావు గారు మరి ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో దీని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి మా ఆటో వాళ్ళందరికీ కొద్దిగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ లైవ్ ద్వారా. ఇప్పుడు సచివాలయం కొత్తది ఓపెన్ అయింది మళ్ళీ. ఎలా ఉంది? దానివల్ల తెలంగాణ ఉపయోగం ఉందా? చాలా, అసలు ఇండియాలోనే అట్లాంటి భవనం అనేది ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టించారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల అసలు దానికి మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల కూడా చాలా సంతోషపడుతుంటారు జనాలందరూ. మొత్తానికి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా! ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ రావాలన్నా, లేకపోతే ఏదైనా మార్పు కావాలన్నా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ అయినా రావాలా? అయినా మార్పు అయితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నా ఆలోచన. అంటే మార్పు అంటే ఏది రావాలి? బీజేపీ కాంగ్రెస్? ఇప్పుడు బీజేపీ వస్తే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు మన అంతా లోకల్లో అంతా బాగవుతుంది. పైన అధికారం బీజేపీ ఉంది. ఇప్పుడు కింద కూడా బీజేపీ అయితే కూడా బాగానే ఉంటుంది. ఒక డబుల్ ఇంజిన్ ఫీలింగ్ అనే ఒకటి ఆలోచన ఉంటుంది, మంచిగా అవుతుందని ఒక ఆలోచన. బీజేపీ వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 8-9 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ చేతుల్లో నగిలినట్లే ఉంది టీఆర్ఎస్కి వెళ్ళి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ ఏం చేసినా ఏం పెద్దగా చేసింది ఏమి ఉండదు సార్. అంతే సార్. మొత్తానికి మేము మార్పు కోరుకుంటున్నాం. బీజేపీకి ఈసారి అవకాశం. బీజేపీ కానీ కాంగ్రెస్ సరే, మేమైతే ఒక బీజేపీ వ్యక్తులము. ఇంకా అది ఏది వస్తుందో దాని దైవాధీనము. మేము బీజేపీ అని కోరుకున్నాము. బీజేపీ కోరుకుంటున్నాము. ఎలక్షన్లు వస్తున్నాయి కదా! మన గవర్నమెంట్ ఏది రావాలా? టీఆర్ఎస్ ఉండాలా, లేదా మార్పు కావాలా, లేదా బీజేపీ కాంగ్రెస్ అయినా రావాలనుకుంటున్నాను? ఇక కాంగ్రెస్ వచ్చినా పేదోళ్ళకి ఏం చేసింది లేదు. టీఆర్ఎస్ వచ్చినా మన పేదోళ్ళకి ఏం చేసేది ఏం లేదు. యాది వచ్చినా వాళ్ళ పెద్దోళ్ళు పెద్ద నేతలైనా వాళ్ళు చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నాల్సిందే. కానీ చేసేది పైన మంచిగా చేయొచ్చు, కాదటలేం. కానీ ఇక్కడ కిందకి మాత్రం ఏం లేదు. ఏ దళిత బంధాన్ని పెట్టిండు. ఇప్పుడు నా వర్షనే, నాకు ఇల్లు లేదు, అడవి నుంచి చేయడం లేదు, వాళ్ళు బతకనికి వచ్చినాం.
వీడికి వచ్చి మాత్రం ఏముంది, పింఛన్ కూడా లేదు, పింఛన్ లేదా? పింఛన్ కూడా లేదు. ఇంకా అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు నాకు 4 పిల్లలు, 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఒక మగ పిల్ల పెళ్ళి అయింది, ఒక ఆడపిల్ల పెళ్ళి అయింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? కళ్యాణం నచ్చి వచ్చింది. అది ఎవరెవరో పుల్లలు వేసి ఏదేదో ఇబ్బంది పెట్టి సంవత్సరం దగ్గర వచ్చింది. పొలం ఏం లేదు. పొలం ఉంది, 2 ఎకరాల 10 గుంటలు ఉంది. ఖరాబ్ లోన్ తీసుకుంటే అది ఒకటి అయింది. మరి రైతు బంధు వస్తుంది, రైతు బంధు పడుతుంది. రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది. టీఆర్ఎస్ వచ్చింది వాళ్ళ సొత్తు మనకి వచ్చిందని లేదండి. మళ్ళీ ఏది రావాలనుకుంటారు గవర్నమెంట్? టీఆర్ఎస్ ఉంటే ఓకేనా? ఏ రోజు వస్తే మంచిది, ఇంకా దానికి తప్ప మించింది ఏడ ఉంది. ఇంకా వస్తే బీజేపీ వాళ్ళు ఎవరిని ఎదుర్కొంటే కొంచెం అంతకు తప్ప ఏం లేదు. వేరే వాళ్ళు ఎవరు నేను పార్టీ పెడతా నేను వస్తా అనేది కూడా కాదు. టీఆర్ఎస్ అయితే బెటర్ అంటారు. మంచిగానే చేస్తున్నారు వాళ్ళు చేసేకాడ. కానీ ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు దళిత బంధాన్ని పెట్టిండ్రు, ఏం లేని పెట్టిండ్రు. అది ఉన్నోళ్ళు సవలా చేసుకుంటున్నారు, అంతకు తప్ప ఏం లేదు. వాళ్ళ తప్పని కాదు, పై వాళ్ళ తప్పని కాదు, వాళ్ళు ఈ పంపిళ్ళు చేసుకుంటున్నారు పెద్ద నెత్తులోళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ రావాలా, బీజేపీ రావాలా, కాంగ్రెస్ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ వస్తే మంచిది. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందరికీ చూస్తున్న వాళ్ళు టీఆర్ఎస్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ చూసినాం ఇంతకుముందు, కానీ ఇప్పుడు అంటే టీఆర్ఎస్ తెలంగాణలో అందరికీ చూస్తున్నాం. టీఆర్ఎస్ కేసీఆర్ షాదీ ముబారక్ వస్తుందా? అందరికీ వస్తున్నాం. ఎందుకు అవ్వదాం చెప్పాలి, అందరికీ వస్తున్నాం. కరెంట్ ఎట్లుంది? కరెంట్ కూడా ఫ్రీ, ఎక్కువ వస్తలేదు బిల్ ఎక్కువ వస్తలేదు. 24 hours కరెంట్ 24 hours కరెంట్ ఉంటుంది. టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి 24 hours కరెంట్ ఉంది. ఇంతకుముందు తెలుగుదేశం అయినా ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంత లేదు, 2 గంటలు పోతున్నాం. మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయ్యింది? హైదరాబాద్ అంటే టీఆర్ఎస్ అంటే వచ్చినప్పుడు అంటే డెవలప్ కాలేదు. తెలుగుదేశంలో డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్ అయింది. కేటీఆర్ బాగానే చేసింది. ఇప్పుడు కేటీఆర్ బాగా చేస్తుంది కేటీఆర్. అంటే మళ్ళీ వస్తా టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది సార్, బాగుంటుంది. టీఆర్ఎస్ రావాలి. ఇప్పుడు మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలా, కేటీఆర్ ఉండాలా? కొడుకుని చేస్తా అంటుంది కదా, కేటీఆర్ని చేస్తా అంటుంది కదా. ఇప్పుడు దాని గురించి ఎవరున్నాయి ఇంకా? ఏం కాదు, నాయన కొడుకుంది కదా. ఎవరున్నా ఇద్దరు ఒకటే ఉంటుంది సార్, ఇద్దరు ఒకటే ఉంటుంది. మొత్తానికి మన టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ రావాలి, తెలంగాణ టీఆర్ఎస్ అంతే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.